స్కిల్ జోన్ వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ధర్మ సందేహాల్లో భాగంగా పంచ దంపతుల గురించి తెలుసుకుందాం। ఎవరైనా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలుగానే ఉంటారు। మొదటిది లక్ష్మీ నారాయణులు। విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది। వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది। అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఇద్దరిది ఒక్కటై ఉంటుందో ఆ జంట లక్ష్మీ నారాయణుల జంట। రెండవది గౌరీ శంకరులు అర్ధనారీశ్వర స్వరూపం। తల నుంచి కాలి బొటన వేలి వరకు నిట్ట నిలువునా చెరిసగంగా ఉంటారు। రెండూ కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత। ఆలోచనలకు తల, కార్యనిర్వహణానికి కాలు సంకేతం కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య, ఇలా ఉన్నవారు గౌరీ శంకరుల జంట। మూడవది బ్రహ్మ సరస్వతుల జంట। బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు। నాలుకనేది మాటలకు సంకేతం। దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని। ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య, ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట। నాలుగవది ఛాయా సూర్యులు। సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతుంటాడు। అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది। తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు। అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి। ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటాడో ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట। ఐదవది రోహిణీ చంద్రులు। రోహిణీ కార్తెలో రోళ్లు కూడా పగులుతాయనే సామెత ఉంది। చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగచేసేవాడు, మెత్తనివాడును। ఏ జంట భర్త మెత్తగా ఉండి లోకాన్నంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో భార్య మాత్రం కఠినాతి కఠినంగాను, కోపంతోనూ, పట్టుదలతోనూ ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రుల జంట అని పిలువబడతారు। ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను। అంతవరకు సెలవు, నమస్కారం। మీ మోనికా కిషన్।